18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్త్రీ నిధి కింద, ఆడబిడ్డ నిధి కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు వారి ఖాతాలో రూ. 1,500 ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. మన చంద్రన్న అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి రూ. 1,500 మన ఖాతాలోకి వస్తాయని. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ సూపర్ సిక్స్‌లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని అసలు తొలగించి వేశారు. అనంతపురంలో ప్రచురించి ప్రజలకు చూపించినటువంటి మేనిఫెస్టోలో ఈ ఆడబిడ్డ నిధి లేకపోవడంతో మహిళలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ ప్రజలకు రాకపోయినట్లే అని చెప్పేసి నెటిజన్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.